ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం బుద్ధగయ. దీనినే టెంపుల్స్ సిటీ. బౌద్ధ మతానికి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో ఉంది. ఫాల్గు నది అనగా నిరంజన నది ఒడ్డున అత్యంత పవిత్రమైన ప్రదేశంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది. ఇది సిద్ధార్థుడు అనగా గౌతమ బుద్ధుడిగా మారిన ప్రదేశం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అనగా క్రీస్తుపూర్వం 528వ సంవత్సరంలో కపిలవస్తు సామ్రాజ్యానికి చెందిన యువరాజు సిద్ధార్థుడు ధర్మం, సత్య మరియు జ్ఞాన అన్వేషణలో ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ రావి చెట్టు కింద కొన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తాడు. పౌర్ణమి రోజున జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇక్కడ బుద్ధునిగా మారి బోధనలు చేస్తాడు. ఇదే బుద్ధగయ ప్రదేశం. ఈ టెంపుల్లో బుద్ధునికి సంబంధించినటువంటి జీవన విధానం, అతని బోధనలు, చిత్రాలు, బొమ్మల రూపకంగా వివరణ ఉంటుంది. మరియు బుద్ధునికి సంబంధించినటువంటి బోధనలు, పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్టులు ఇక్కడకు వచ్చి జ్ఞానాన్ని పొందుతారు. ఇక్కడ వారికి అన్ని సదుపాయాలు ఉంటాయి. ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఈ టెంపుల్లోకి మొబైల్స్, కెమెరా ఫోన్స్ నాట్ అలౌడ్. సెక్యూరిటీ సిస్టమ్ స్ట్రిక్ట్గా ఉంటుంది. ఈ ద్వారం ద్వారా లోపలికి వెళితే బుద్ధుడు జ్ఞానం పొందినటువంటి రావి చెట్టు ఉంటుంది. బౌద్ధ మతానికి చెందినటువంటి గురువులు ఉంటారు. వారి ఆధ్వర్యంలో బౌద్ధ మతానికి చెందినటువంటి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు.